ప్రకాష్ గారు, శరత్ గారు, సో చాలా 3-4 రోజులైంది. నమస్కారం. ఈ సమయంలో ప్రేక్షకులు కూడా మిస్ అయ్యారు. నైస్ గెటప్ లో ఉన్నారు సార్. ప్రకాష్ గారు కూడా యూఎస్ లో ఉన్నారా? నేను వచ్చాను. ప్రకాష్ గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినారు. అదే నేను అప్పుడు వచ్చాను. రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు నేను అక్కడ ఉండేది, భరత్ ఇక్కడ ఉండే. ప్రకాష్ గారు ఇప్పుడు వచ్చారు. చెప్పండి వి ప్రకాష్ గారు. అంటే నేను అనేది ఇప్పుడు ఏ పార్టీ ఏం చేసింది అనే దానికంటే కూడా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు డిజైన్ చేసిన వ్యవస్థ అంతా కూడా చాలా కాలం నుంచి మనకు పైనుంచి సరిగా నీళ్లు రావట్లేదు. ఇప్పుడు మనకు దాదాపు 968 టీఎంసీలు మనకు కేటాయింపులు ఉన్నాయి. ఈ 968 టీఎంసీలలో మనకు కనీసం 200 టీఎంసీలు కూడా 4 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలు పైనుంచి రావట్లేదు మనకు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కొంచెం సీజన్ చేంజ్ అయింది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా రెయిన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు ఎప్పుడు వర్షాలు పడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు కరువు వస్తుందో తెలుస్తలేదు. అయితే కేసీఆర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1996 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. ఈ 96-2014 మధ్య కాలంలో చూసినప్పుడు చాలా డ్రై స్పెల్స్ ఉంటాయి. మనకు పైనుంచి మనకు నీళ్లే వస్తలేవు కదా, కాబట్టి కింద ఉన్న నీళ్లను మనం తీసుకోవాలి, తుమ్మిడేట ఒక సొల్యూషన్, దాని కింద కాళేశ్వరం ఇంకొక మంచి సొల్యూషన్ అని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఇదేంటంటే కరువు ఉన్నప్పుడే ఇవి పనికొస్తాయి, వరదలు వచ్చినప్పుడు అవసరం లేదు, పైనుంచే తీసుకోవచ్చు. కాబట్టి కడెం అనేది ఒక మినిమం అష్యూర్డ్ సోర్స్. అది అంటే కడెం ద్వారానే మొత్తం మనకు 180-200 టీఎంసీలు వస్తాయంటే రావు. ఆ పైన ఉన్న క్యాచ్మెంట్ అంతా కూడా ఒక 7 నదులు ఉన్నాయి, చిన్న చిన్న అన్ని ఉపనదులు. ఆ వాగుల నుంచి, వాగులు అంటే బెటర్ ఏమో నదుల కంటే, ఆ వాగుల నుంచి వచ్చే వాటర్ ని కడెంలో స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ అది ఓవర్ఫ్లో అయితేనే ఉంటది. అందుకని ఎల్లంపల్లిలో ఒక 20 టీఎంసీలు కెపాసిటీ పెట్టారు. ఎల్లంపల్లికి ఒకటే ఒక సోర్స్ ఏంటంటే కడమే. ఇంకా పైనుంచి మన గోదావరిలో వరద వచ్చినప్పుడు ఎల్లంపల్లి ఆపలేదు, కిందికి వదలాల్సిందే. దాని కెపాసిటీ కేవలం సార్ కడెంతో పాటు ఎస్ఆర్ఎస్పి కింద దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఏది లేదు. ఆ పడ్డ వర్షం కూడా పెద్దదే కదా. అంటే 2 వైపుల నుంచి కూడా ఎస్ఆర్ఎస్పి కింద క్యాచ్మెంట్ ఏరియా, నిర్మల్లో పడ్డ వర్షము, మిగతా జగిత్యాలలో పడ్డ వర్షం, ఇదంతా కూడా అంటే నేను అనేది జగిత్యాల సైడ్ నుంచి పెద్ద వాగులు ఏం లేవు. బట్ అటువైపు నుంచి కడమే పెద్ద సోర్స్. మనకు ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు ఆ 7 వాగులు ఏవైతే కడెంలోకి నీళ్ళని తీసుకొస్తాయో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. చాలాసార్లు మనం కడెం ప్రమాదంలో ఉందని చెప్పి స్టోరీస్ మీరే ప్రకటించారు. అంటే కడెం ఒక్కటే మనకు అష్యూర్డ్ సోర్స్ ఎల్లంపల్లికి, మిగతాదంతా కూడా నాట్ ఈవెన్ 20% కూడా ఉండదు. ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ ఏదైతే ఉన్నదో అదొక 20% ఉంటే 80% ఎల్లంపల్లికి సోర్స్ ఏంది అంటే ఒకటేమో కడెము, రెండవదేమో గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని కొంతవరకు ఆపుకోవడం. అది ఏది ఎట్లున్నా కూడా ఇప్పుడు ఈ మేడిగడ్డ అనేది కన్నెపల్లి కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ అది మనకున్న వాటా మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే వరదలు రానప్పుడు కిందికి లిఫ్ట్ చేసుకోవడానికి మాత్రమే మనకు అది ఉపయోగపడుతుంది. వరదలు వచ్చినప్పుడు పైనుంచి బ్రహ్మాండంగా తీసుకోగలుగుతాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది, మంచి వర్షాలు పడుతున్నాయి, పైనుంచి వరదలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ జనం వణికిపోయారు కదా, మనం కూడా వర్షాలు పడకపోతే ఎట్లా, ఎల్నినో అనేది మరి వర్షాలు ఇస్తుందో ఇవ్వదో. మీరు అన్నారు రేవంత్ రెడ్డికి ప్రిడిక్షన్ ఉన్నది, ఆగస్టులో బాగా వర్షాలు పడతాయని చెప్పి అనుకుంటున్నాడు అని మీరు మీ స్టోరీలో కూడా మీరు చెప్పారు, ఇంట్రోలో కూడా చెప్పారు. బట్ ఏది ఎట్లున్నా కూడా ఆగస్టు 15 నుంచి అట్లా ఆయనకి కలిసి వస్తుందట, ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడు అని. కానీ ప్రకాష్ గారు ఇప్పుడు 4 రోజులుగా భారీ వరదలు వచ్చిన ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా నిండకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. మన నిజాం సాగర్ క్యాచ్మెంట్ అంతా కూడా మంజీరాది ఎట్లుంటది అంటే బీడ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, లాతూర్కు పైన ఉంటది అన్నట్టు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకున్నారు. అప్పర్ మంజీరా డ్యామ్ అని ఒకటి ఉంది. విలాసరావు గారి కంటే ముందు అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు కదా, ఆయనే అనుకుంటా. అక్కడ బాగా దాన్ని వితౌట్ పర్మిషన్ ఆఫ్ సిడబ్ల్యూసి ఆయన బాగా పెంచుకున్నాడు. వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ చేసుకున్నట్టు. ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే నాందేడ్ పైన ఉన్న
అంటే ఇటు గోదావరి కానీ అటు మంజీరా కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్రిడ్జ్ కమ్ బ్యారేజెస్ అని చాలా పెట్టుకొని ప్రతి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకొని నీళ్లను కిందికి రానియకుండా ఒక మహారాష్ట్ర 32 బ్యారేజీలు కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది మంజీరా మీద. అవన్నీ నిండిన తర్వాత సింగూరుకు వస్తాయి. సింగూరు దాదాపు 30 టీఎంసీ, అది నిండితే కదా నిజాం సాగర్ కు వచ్చేది. కాబట్టి నిజాం సాగర్ కు వరద రావడం అనేది ఎప్పుడో ఒకసారి గానీ జరగదు. నిజాం సాగర్ కూడా 7 నిండింది సార్. ఇవాళ 17 టీఎంసీలు అయితే 8 టీఎంసీలు ఉంది. ఇప్పుడు ఒక 3-4 వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అంటే మీరు అన్నట్టు మధ్యలో ఉన్న క్యాచ్మెంట్ లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ బీదర్ జిల్లాలో గానీ, అంటే కొంత సింగూరు పోయినా కూడా మంజీరా, కొంత కౌలాసనాల ఇట్లాంటివన్నీ కూడా మంజీరాకు డైరెక్ట్ నీళ్ళని తీసుకొచ్చేటివి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న వాగులు ఉన్నాయి కొన్ని, ఇవన్నీ కూడా సంగారెడ్డి పక్క నుంచి పోయేటి అన్ని కూడా డైరెక్ట్ మనకు నిజాం సాగర్ కే వస్తాయి. సంగారెడ్డి కింద నుంచి వచ్చేటి 8.43 టీఎంసీ నిండింది. 17.8 టీఎంసీ టోటల్ కెపాసిటీ, అంటే 50% ఉంది. అది 16 టీఎంసీలు 2550 క్యూసెక్ల వరద ఉంది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి నిజాం సాగర్ నిండుతుంది. నిజాం సాగర్ నిండితే మళ్ళీ ఎస్ఆర్ఎస్పీకి కదా వాటర్ వచ్చి చెప్పలేము. మనం నిజాం సాగర్ నిండుద్దానికి గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పోచారము ఇవన్నీ అలుగుపడితే గానీ అది నిండే అవకాశం ఉండదు. చూద్దాం అది ఎట్లున్నా కూడా ఒకటే. అంటే ప్రకాష్ గారు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించడం అనేది ఇది తాత్కాలిక సొల్యూషనా? అంటే ఇప్పుడు కింద రైతులకు పంటలు ఎండిపోతున్నాయమ్మా, పైన వర్షాలు పడుతున్నాయి కానీ వాళ్లకు డైరెక్ట్ గా వాటర్ సోర్స్ లేదు. ఇప్పుడు కెనాల్స్ అన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ లో వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత నిజాం సాగర్ కింద కూడా చాలా ఆయకట్టు ఓవర్లాప్ అవుతుంటది ఎస్ఆర్ఎస్పీ దగ్గర. కాబట్టి ఇప్పుడు ఇందులోకి నీళ్లను నింపినట్టయితే ఈ పంటలను కాపాడొచ్చని ప్రభుత్వం మంచి ఉద్దేశమే అది. కాకుంటే వేసవికాలం పోవద్దు. ఇప్పుడు రివర్స్ పంపింగ్ అనే ఆలోచన కేసీఆర్దే. అది శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అని 10,000 కోట్లతో మొదలు పెట్టారు. లాస్ట్ కి అది అయిపోయేసరికి 20,000 కోట్లు అయింది. అది ఎప్పుడైతే పైనుంచి వరద రాదో ఒక 2 స్టేజీలలో పంపింగ్ పెట్టి ఈ వరద కాలువనే రివర్స్ లో పంప్ చేయడం అనేది ఆయన ఆలోచన. అది ఇవాళ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. అంటే ఇది ప్రకాష్ గారు కౌంటర్ క్వశ్చన్, ఎల్నినో సిచ్యువేషన్ లో కూడా మేడిగడ్డ అవసరం పడకుండానే నీళ్లు లెఫ్ట్ చేశారు అని కాంగ్రెస్ నేతలు అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిచ్యువేషన్ లేదు కదా. కాళేశ్వరం అవసరం 10-12 సంవత్సరాల కోసం దీన్ని ఇది అవసరమా మేడిగడ్డ లింక్ అన్నది? నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ పాత లెక్కలు అన్ని వాళ్ళకి అర్థమైతే ఇది తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు గతంలో ఒక 50 సంవత్సరాల రికార్డు మన దగ్గర ఉంది, 50-60 సంవత్సరాలది. ఎన్ని సంవత్సరాలు ఓవర్ఫ్లో అయింది శ్రీరామ్ సాగర్, ఎన్ని సంవత్సరాలు పంటలు ఎండిపోయినాయి, ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తయి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు వర్ధనపేట దాకా నీళ్లు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కు నీళ్లు వచ్చినాయి, తుంగతుర్తి దాకా, డోర్నకల్ దాకా. సీతారామ ప్రాజెక్టు ఎందుకు అవసరం, అది మన భక్త రామదాసు ప్రాజెక్టు ఎందుకు అవసరమైంది? భక్త రామదాస్ ప్రాజెక్టు కింద తుమ్మల గారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును 1 year లో దాన్ని రిలీజ్ చేసింది. ఆయకట్ అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించిందే. అంటే ఇవన్నీ తెలిస్తే కదా వీళ్ళకి అర్థమయ్యేది. నీళ్ల మీద సమగ్ర అవగాహన ఉంటేనే చెప్పగలుగుతాం. వాళ్ళకి అవగాహన లేనప్పుడు మనం ఏం చెప్పినా కూడా పర్యాస పాలవుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పేది అరణ్య రోదన అవుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాల లెక్కలు ముందు పెట్టుకుంటే కాళేశ్వరం ఎందుకు అవసరమైంది, తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైంది, మరి కాళేశ్వరం కేసీఆర్కి ఎందుకు అవసరమైందో, మరి తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైంది ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డికి? ఇక పైనుంచి నీళ్లు వస్తున్నాయి కదా శ్రీరామ్ సాగర్ నుంచి, మరి ఎందుకు ప్రాణహిత చేవెళ్ళకు డిజైన్ చేశారు జలయజ్ఞంలో? దానికి సమాధానం ఏంది? మరి వీళ్ళకి ఇప్పుడు తుమ్మిడిహట్టి ఎందుకు అవసరమైందో కాళేశ్వరం అందుకే అవసరమైంది. తుమ్మిడిహట్టిలో నీళ్లు లేవని చెప్పారు కాబట్టి కాళేశ్వరంలో అబాండెంట్ వాటర్ ఉంది కాబట్టి అవసరమైంది. స్టెబిలైజేషన్ అనేది ఇలా ఇంపార్టెంట్ విషయం, దాన్ని మర్చిపోతున్నారు అందరు. కేవలం న్యూ ఆయకట్టే కాదు కదా, ఇప్పుడు దాదాపు నిజాం సాగర్ కు, అప్పర్ మానేర్ డ్యామ్ కి, శ్రీరామ్ సాగర్ కూడా కేసీఆర్ పీరియడ్ లో ఒకసారి వాళ్ళు స్టెబిలైజేషన్ కోసం నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. 2 సార్లు ఇచ్చారు. నిజాం సాగర్ కు ఒకసారి ఇచ్చారు, అప్పర్ మానేర్ కు 2 సార్లు ఇచ్చారు, శ్రీరామ్ సాగర్ కు ఒకసారి రివర్స్ పంపింగ్ చేశారు. ఇదంతా కూడా స్టెబిలైజేషన్ లో భాగంగా జరిగింది. దాదాపు క్యూములేటివ్ గా 60 లక్షల ఎకరాలల్లో సెటిల్డ్ ఆయకట్లో పంటలు పండాయి. అంటే క్యూములేటివ్ అంటే 2019 రబీ నుంచి మొదలుపెట్టి 2023 ఖరీఫ్ దాకా 2-3 సార్లు రబీ పంటలకు
వాళ్ళు ఇచ్చిన వాటర్ అది పంపింగే కావచ్చు, ఎల్లంపల్లి నుంచి పంపింగే కావచ్చు, శ్రీరామ్ సాగర్ పునర్జీవ పథకమే కావచ్చు, 60 లక్షల ఎకరాలు అంటే తక్కువ కాదు కదా అది క్యూములేటివ్ గా. శరత్ గారు సార్ ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది సార్, మాది జస్టిస్ కేసీఆర్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు